పిల్లలతో కలిసి సినిమాలకు వస్తారు. కానీ ఈ మధ్య ఇప్పుడు ఈ సమ్మర్లో అసలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతలేవు. జనాలు ఫ్యామిలీతో కలిసి టాకీస్లకు ఎందుకు రావడం లేదు? జనాలు రావట్లేదు అనే మాట కరెక్ట్ కాదమ్మా. మన కోర్టుకు రాలా, కోర్టు సినిమాకి రాలా, అంతకుముందు ఈ సినిమాకి రాలా, మనం 35 సినిమాకి రాలా, బాగున్న సినిమాకి వస్తూనే ఉన్నాం. మనం ఏదో చెత్త సినిమాలు తీసేసి రావట్లేదంటే ఎట్లా? ఇప్పుడు హిట్కి రాలా, హిట్ 3కి రాలా, అంత వైలెన్స్ ఉన్నా కూడా రావట్లా. సినిమా కంటెంట్ బాగుంటే వస్తున్నారు. సినిమాకి వచ్చి సినిమాని థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఎప్పుడూ సినిమా థియేటర్కి వస్తూనే ఉంటారు. అది ఎంతవరకు కంటెంట్ బాగుంటుంది. కంటెంట్ బాగాలేకపోతే పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. కంటెంట్ రాకపోతే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అవుతుంది. వాడు జరుగుతుంది ఆడియన్స్ అలా. ఎందుకంటే వాడి జేబు బరువు పెరిగిపోతుంది. సినిమాకి వెళ్ళాలంటే వాడు ఇంకో ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1500 అవుతుంది. 300 రూపాయల టికెట్, 200. అక్కడికి వెళ్ళి రాను, ఆటో గీటో, పెట్రోలు, అక్కడ ఇంటర్వల్ ఏదైనా తింటే అయిపోతుంది. 1500, 1000 రూపాయల పైన అయిపోతుంది. సో వాడు అంత ఖర్చు పెట్టి వెళ్ళే సినిమా ఇదివరకైతే ఏంటి 200, 300 అయిపోయేది. 3 క్లాసులు ఉండేవి. పై రిజర్వ్డ్ క్లాస్ కొంతమంది వెళ్తే మామూలు బెంచి చైరు ఉండేవి. మిడిల్ క్లాస్ ఉండేది. పైన రిజర్వ్డ్, కింద పైన 150, కింద 100 రూపాయలు, 70 రూపాయలు ఉండేవి. సో జనాలు ఆయా పరిస్థితులు బట్టి వాళ్ళు వెళ్ళేవారు. ఇప్పుడు లేదు, మా అంతా కింద నుంచి పైదాకా ఒకటే రేటు. కనుక వాళ్ళు అంత డబ్బు పెట్టుకుని బాగుంటే వెళ్దాం, లేకపోతే మేడలు ఇలా పెట్టుకుని మనకి ఎందుకు వచ్చే కాలం చూద్దాం. ప్లస్ నెల అయితే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఎందుకు ఎక్కువ ఓటీటీలోకి? ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే నెల రోజులు అయితే ఓటీటీకి వస్తుంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బాగాలేకపోతే సినిమా బాగుంటే అలా అనుకోరు. ఇప్పుడు హిట్ను అనుకోవట్లేదు. అట్లా హిట్ను అనుకోవట్లేదు. హిట్ను ఎగబడతారు థియేటర్కి. కోర్టును అనుకోలేదు, కోర్టును ఎగబడతారు థియేటర్కి. అలా బాగుంది అన్న సినిమా అని ఎవరు తర్వాత చూసుకుందాంలే అనుకోరు ప్రేమికుడు, సినిమా ప్రేమికుడు. 100 బాగుంది అని అనిపిస్తే ఆ సినిమాని వాడు ఇప్పుడే థియేటర్లో చూడాలని ఊళ్ళు ఉంటాడు, థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని. అది బాగాలేదు అన్న సినిమాని థియేటర్కి వెళ్ళి కూర్చుని 2 గంటలు నా టైం వేస్ట్, నా డబ్బు వేస్ట్, ఎందుకు రేపు ఓటీటీ వచ్చినప్పుడు చూడొచ్చు కానీ ఆ నిర్ణయం అప్పుడు వస్తుంది. బాగాలేదంటే బాగున్న సినిమాకి ఏమి చిన్న పెద్ద లేదు. మేజర్ సినిమా ఏంటి చూసుకోండి, వరుసగా నేను చరిత్ర చూసుకుంటే చిన్న సినిమాలు హిట్ అయిన సినిమాలన్నీ కంటెంట్ బాగున్న సినిమాలు హిట్ అయినాయి. ఏ సినిమాని ఏక పంపించినప్పుడు కనుక కంటెంట్ బాగుండాలి, రొటీన్ నుంచి బయటపడాలి. మనం ఎక్కడ రొటీన్ నుంచి బయటపడలేదు. ఒకడు గడ్డంతో సినిమా తీసి గడ్డము మసి పూసుకుని బొగ్గులు కానీ సినిమా అంటే ప్రతి హీరో గడ్డము మసి పూసుకుని బొగ్గులు సినిమా ఏముంటుంది? వాడు తీసాడు, సక్సెస్ అయింది, దాన్ని అదే మోస. ఏం పడుతుంది? ఏ సినిమా చూడండి, ఏ హీరో చూడండి, గడ్డం మసి మురికి. మన పిచ్చి మన దగ్గర ఉన్న పిచ్చి గోల. ఒకడు ఒక దాంట్లో వెళ్ళే ఒక సక్సెస్ అంటే వాడు వెనక అదే రూట్లో వెళ్ళిపోవటం తప్పితే మనం అలాంటి సక్సెస్ ఇంకో రకంగా చేద్దాం అది లేదు. అదే అక్కడ దరిద్రం అంతే. అందుకనే మనకి ఈ సినిమాలు పోటారు, పెద్ద సినిమాలు పోటాలని. అందుకే అదే మోసం తీస్తారు, అదే ఫైట్లు, అదే డైలాగులు. ప్రతివాడు తొడగొట్టేవాడే, ప్రతివాడు అదే పంచి డైలాగ్ మాట్లాడేవాడే, కథ కమానుషులుగా ఎంతసేపు ఆ స్టైలే అయిపోయింది. తమిళ్లో ఎందుకు వెరైటీ వస్తున్నాయి? తమిళ్లో ఒకడు గడ్డం పెట్టుకున్న సినిమా భాష వచ్చింది. తమిళ్లో భాషలాగా ఎన్ని సినిమాలు వచ్చింది మరి తమిళ్లో రాలా. అదే మన తెలుగులో ఎన్ని వచ్చినాయి భాషలో? అది 20 సినిమాలు వచ్చింది. మన దగ్గర ఉన్న దౌర్భాగ్యలక్షణం, ఒక సినిమా సక్సెస్ అయిందంటే అదే రూట్లో కాపీ, అదే రూట్లో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అది అయింది కదా, అదే రూట్లో కథ తయారు చేస్తారు. అదే కదా, అదే పేర్లు మార్చి లేదా వరుసలు మార్చి. ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడాలి. అప్పుడే మన దగ్గర క్రియేటివ్ సినిమాలు వస్తాయి. ఇది ఇవాళ ఉన్న చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా మనలో ఏర్పడిన దౌర్భాగ్యం. అందుకనే పోతాను. వాడు తమిళోడేమో కొత్త పాయింట్ ఏంటి, కొత్త పాయింట్ మీద సినిమా ఏం చెప్తాం, కొత్త థాట్ మీద ఏం చెప్తాం, కొత్త ఐడియా మీద హీరోతో కూడా వెరైటీ సినిమాలు చేస్తాం. మనం హీరోలు అంటే ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. వాళ్ళు హీరోలు ఫైట్లు డ్యాన్స్ లేకుండా తీస్తారు. విక్రమ్ సినిమా చూడండి, సూర్య చూడండి. హీరో అంటే ఏదో ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేయాలని రూల్ ఏం కాదు కదా. హీరో అంటే కథానాయకుడు. ఆ కథను, మంచి కథను నడిపించగలవాడు కథానాయకుడు. మనకు హీరో అంటే కథానాయకుడు కాదు. హీరో అంటే డ్యాన్స్ చేసేవాడు, ఫైట్లు చేసేవాడు. ఫైట్లు చేయాలి, డ్యాన్స్ చేసేవాడు, పంచి డైలాగ్ మాట్లాడి. ఈ దరిద్రం నుంచి బయటపడాలి.
అందుకని పెద్ద సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి నిలబడితే 9 పోతానే ఉంటుంది. అదే రొటీన్ పాడితే పాడరా భాష దర్శకుడు అని పాడుతూ ఉంటారు కూడా. ఉదాహరణ సింపుల్ ఉదాహరణ చెప్తారు. సినిమా ఫంక్షన్లో యాంకరు సుమ బ్రహ్మాండం చేస్తారు. సంతోష్ నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు, బ్రహ్మాండం. ఓకే, దట్స్ గుడ్. ఇంకోటి లేరా ఎవరికి ఇవ్వరు అవకాశం. ఏంటి యాంకరా సుమ, ఎవడు చిన్నోడు పెద్దోడు మధ్యలో ఎవడైనా యాంకర్ సుమ సుమ ఏసీ ఆ సుమకు సపరేట్ డైలాగ్ పెడితే ఏ ఫంక్షన్లో ఏం మాట్లాడుతుందో, ఏ ఫంక్షన్కి సంబంధించి డైలాగ్ కూడా అర్థం కాదు. ఆ అమ్మాయి అట్లా ఉంటుంది. మన పిచ్చి సుమ తక్కువ చేయటం కదా, సుమ మంచిది ఓకే, బట్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇంకో టాలెంట్ని ఎత్తకరు వీళ్ళు. సుమా టాలెంటెడ్ బ్రహ్మాండం వాడు, సరే ఇంకో టాలెంట్ కూడా తీసుకొద్దాం, ఎదుగుదాం, పట్టుకుందాం, ఇంకో టాలెంట్ తీసుకొద్దాం అని ఉండదు. ఉంది కదా ఓకే, పరిగెట్టు అంతే, గుడ్డెది జైలు పట్టి ఆ సుమా అట్లాగే ఏదైనా సరే గుడ్డెది జైలు పడితే ఇది సెర్చింగ్ ఫర్ టాలెంట్ని వెతకడం, కొత్త టాలెంట్ని పట్టుకోవటం, కొత్త టాలెంట్ని తీసుకురావడం అనేది మన కరువు అయింది మన ఇండస్ట్రీలో. అందుకని చిన్న సినిమాలే కొత్త టాలెంట్ వస్తుంది, చిన్న సినిమాలు సక్సెస్ అవుతుంది, పెద్ద సినిమాలు పోతాయి.